అరే ఇందాక నుంచి చూడలేదు, లేవే నన్ను చూసి లేచి దండం పెట్టాలి. ఎలా బాబు? ఎలాగేమిటి? ఇదిగో ఎలాగ. ఎదవూరు ఏ ఊరు, అన్ని చెప్పి చేయించుకోవాలి. ఇంకా కూర్చున్నామయ్యా, లేచి నిలబడి దండం పెట్టావు. లేవలేను బాబు, కుంటివాణ్ణండి. అయినా లేచి నిలబడి దండం పెట్టాలి. ఒక కాలు లేదు బాబు. లేకపోతే కొంగ నిలబెట్టలే, జపం చేయటలే, అలాగే లేచి నిలబడి దండం పెట్టాలి. భటులు వాడు లేచి దగ్గర కొట్టండి, ఒంటి కాలు మీద మహానుభావ, మాదొక్క మనవి. ఓహో ఓహో, మాని ఇటు కోసం మాట్లాడావు గాని మేం మహారాజులం, సెలవిచ్చుకో. ఓహో అలాగా, సెలవే ఇచ్చుకుంటాను. ఇందాక దండం పెట్టడం ఎలాగో చూపించారు, ఇప్పుడు ఒంటి కాలు మీద నిలబట్టం కూడా ఎలాగో చూపిస్తే. ఏమి తెలివి, మాకు రెండు కాళ్ళు ఉండగా ఒంటి కాలు మీద ఎలాగయ్యా నిలబడడం? అబ్బే ఎందుకు, చాలా తేలిక. ఒక కాలు వెనకొడతాను. ఎలా? ఇలాగా, ఇలా. చూస్తారే, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకుంటారా? నేనేం భయపడతాననుకున్నారా? ఓ సరే, మీ రాజుగారిని చూస్తాను. పదండి పదండి. నన్ను మూర్తించి తీర్చావు. ఎవడో నువ్వు? మన బుల్లి తమ్ముళ్ళే మంచోడా, నీకు సేవ చేస్తానంట. కాళ్ళు బాగానే పడుతున్నాడు, ఉండని. కానివ్వండి బడులు కానివ్వండి. శ్రీ 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 నృసింహ చక్రవర్తి కుమారీ సహితులై కొలువును అలంకరిస్తున్న బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్. మహేంద్రజిత్, ఏమిటి కార్యక్రమం? మహాప్రభు, అవధరించండి మా నగరాయణంలో దొరికిన ధనం. ఇదేమి ఇంతేనా దొరికింది? అవును ప్రభు. ఏ దేశం కొట్టుకుపోయిందా, లేక నేను స్వయంగా కదలాలా? అక్కర్లేదు ప్రభు, ఇప్పటికే మన దెబ్బతో ఉన్నవాళ్లు కూడా లేని వాళ్ళతో సమానమైనారు ప్రభు. అలాగా? ఏమిటిది? చిల్ల పెంకు ప్రభు. తెలుస్తూనే ఉంది. ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవడో ధనానికి బదులు చిల్ల పెంకు వేశాడు ప్రభు. ఎంత మోసం, ఎంత మోసం! ప్రజలు తెలివి మీరిపోయినారు ప్రభు. అందుకని ఊరుకుంటామా? ఏమ్మా? అసలు ఈ కొల్లలు ఎందుకు నాన్న? మహేంద్రజిత్, ఎందుకు ఈ కొల్లలు? కొల్లలు లేకపోతే రాజ్యాలు ఎలా సాగుతాయి ప్రభు? ప్రజలు బుద్ధిగా వచ్చి భక్తితో పన్నులు చెల్లిస్తారా? అయితే పెద్ద చిక్కేనే. మహేంద్రజిత్, దీనికి ఒక్కటే ఉపాయం. కొత్త పంటలు వచ్చి ప్రజలు మళ్ళీ కోలుకునే వరకు ఆపండి ఈ కొల్లలు. మహాప్రసాదం. నిన్ను మెచ్చగనే చాలుదును మన్నీడా నిశుంభేశ, నీ కన్నుల్ రెండును సూర్య చంద్రుల వలెల్ కన్పట్టే విష్ణుండవై మన్ను మిన్నురు చేర్చి ఏకముగా నీక్ష్మానేలుచున్నాడవు అన్నన్నా. అన్నా మంత్రి మహేంద్రజిత్తు సరే అయ్యారే పురే బాపురే. ఎవరు? నన్నేం మర్చిపోయారా ప్రభు? అకలంకలంకాపూర్ నుంచి పెళ్లి చూపులకి నరుగుదించిన శ్రీ 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 సర్వజిత్తునామధేయుణ్ణి. అవును, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆశ్చర్యపడుతున్నారా ప్రభు? అదేదో గొలుసు తెంపే వరకు నన్ను ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారుగా, ఉన్నాను. ఉద్యోగం పురుష లక్షణమని. కానీ మీరిచ్చిన గౌరవోద్యోగ నిర్వహణలోనే నా బుద్ధిని ప్రయోగిస్తున్నాను. అది సరే, ఈ బుద్ధి ఏమిటి? అన్నగారు, మంత్రి గారు మేలి వస్తువులన్నీ రాజుగారు సొత్తే అన్నారు. అందుకని ఈ మేలి వస్తువును తమకు కానుగా పట్టుకొచ్చాను, స్వీకరించండి. సరే, నేరమేమిటి? ప్రభు, నా నేరమేమిటో నాకు తెలియదు. నేనేదో పాడుకుంటూ కూర్చుంటే నన్ను పట్టుకొని తీసుకువచ్చారు. అబ్బే, నీ తప్పేం లేదమ్మా, నువ్వు భయపడకు, నేను ఉన్నాను. ప్రభు, ఈమె కంఠం బహుశ్రావ్యమైంది, మధురాతి మధురమైంది. అంటే కోకిల్ని చంపి పుట్టింది, విలువలేంది. మేలు వస్తువు పట్టుకొచ్చింది. ఇంకా నయం, ఆ గొంతు కాస్త కోసి తెచ్చావు కాదు. ఏమిటమ్మా ఈ గొడవ? నాన్న, ఆ అమ్మాయికి బహుమతి ఇచ్చి పంపించండి. మహేంద్రజిత్, విన్నావుగా?
ఇదేమిటి గుంటువాణ్ణి తెచ్చారు? కుంటివాడైతేనే వీడి మూలనే కదండి వాడు నన్ను కొట్టింది. వాడేవాడు? నీకు ఆజ్ఞ రాలేదు. ఎవడి ఆజ్ఞరా నాకు? విడే విడే వీడేమిటి? అదే వారే వారే మరువరాని సంఘటన. ఆ కొలను వద్ద నా హృదయమును పరవశింపచేసి ఏమిటి? నాన్న పాపం ఆ యువకుడెవరో రానున్న ప్రమాదాన్ని గుర్తించగా ఏమేమో మాట్లాడుతున్నారు. యువరాణి చక్కగా సెలవిచ్చారు. అది సరే, నీ నేరం ఏమిటో చెప్పు. నేరమా? కాదా మరి గొడ్డలి గండ్రగొడ్డలి పెట్టి టపా టపామని కొట్టి పడగొట్టి ఇవన్నీ నన్ను అనుకుంటున్నారేమో ప్రభు. నేను తమ రాజకీయ గౌరవోద్యోగిని. మహారాజా వీడు చాలా రాజద్రోహం చేసినాడు. పొగరబోతు శిక్ష వేయాలి. మీ రాజగౌరవాల కోసం సాధువులను హింసించి పన్నుల పేరుతో ప్రజలను పీడించే ప్రబుద్ధుల్ని నిరోధించడం, జనసామాన్యాన్ని రక్షించడం నేరమా? చూశారా వీడి పొగరు? రాజాధిరాజులు చక్రవర్తులు సాక్షాత్తు దైవ సమానులైన మీరుండగా ప్రజలను రక్షించేవాడు తానట. అవును, రాజును నేనుండగా మధ్య నువ్వెవడో ప్రజలు నీతో మొరబెట్టుకున్నారా? అవును మరి. మీ అమాత్యులు రాజాధికారులు మదంధులై దేశాన్ని కొల్లగొడుతూ ఉంటే మీరు కోటలో గూడు కట్టుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే ఏమన్నా? ప్రజారక్షణ భారం మా మీద పడింది అని అంటున్నాను. నా సభలో నన్నే ధిక్కరిస్తున్నావా? ఏమిటి ఏమిటి? ఓహో, ఇది ఒక సభ. ఇది సభయ? దోపిడీ గాండ్ల కూటమి. ఈ ఆటవికుల అండతో కొల్లలు సాగిస్తున్న గజదొంగ వలె ఉన్నావు కానీ మహారాజుగా మాత్రము లేదు. ఎందుకని? లేకపోతే ఇంత భయం ఎందుకు? ఈ కవచం ఎందుకు? బోనులో ఉన్న పెద్ద పులి వలె ఉన్నావు. ఏమిటి? పెద్ద పులినా? కాకపోతే ఎలుగుబంటువు. మూర్ఖుడా, ఒళ్ళు తెలియక పేరుతున్నావు. నీ పొగరికి చేశాడు. నిసింహ మహారాజా, మీకే ఆపద రాదు. మీ చుట్టూ ఉన్న ఈ భయాన్ని నిర్మూలిస్తున్నారు. ఆహా, ఏమి బలం, ఏమి సాహసం! అమ్మి మహారాజా, నువ్వు అబ్బాయి మహేంద్రజిత్, వీళ్ళు జాగ్రత్తగా సత్కరించు. అతిథి గృహాన్ని తీసుకెళ్ళు. అమ్మాయి